6 months ఆ గ్రేస్ పీరియడ్ టైం దగ్గర పడింది. ఇంకో 10 days అయితే ఆ అమాత్యుని పదవి ఉంటుందా ఊడుతుందా అనేది క్లారిటీ రానుంది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక వేళ మంత్రి పదవి చేపట్టిన అజారుద్దీన్ అమాత్య యోగం 6 నెలల ముచ్చటేనా? సీఎం రేవంత్ రెడ్డి చేసిన మంత్రాంగం వర్కౌట్ అయ్యేనా? గవర్నర్ అజార్ మండలి సభ్యత్వానికి ఆమోద ముద్ర వేస్తారా? ఏం జరగనుంది? అజారుద్దీన్ మంత్రి పదవి ఉంటుందా ఊడుతుందా? ఏ సభకు ఎన్నిక కాకుండానే మినిస్టర్ అయిన అజార్ 6 నెలల్లో ఏదో ఒక సభకు ఎన్నిక కాకపోతే మంత్రి పదవి బోస్. ఈ నెల 30తో అజార్ మంత్రి పదవి చేపట్టి 6 నెలలు. అజార్ను గట్టెక్కించేందుకు గవర్నర్తో సీఎం చర్చలు. తెలంగాణలో జూబ్లీహిల్స్ బైపోల్ సందర్భంగా అనూహ్యంగా మంత్రి అయిన అజారుద్దీన్కు పదవి గండం వెంటాడుతోంది. గత ఏడాది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల టైంలో అక్టోబర్ 31న మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పటికే 5 నెలలు గడిచిపోయాయి. మరో 10 రోజులైతే అజార్ మంత్రి అయ్యి 6 months కంప్లీట్ కానుంది. అప్పటి వరకు అజారుద్దీన్ అటు అసెంబ్లీకి కానీ ఇటు మండలికి కానీ ఎన్నిక కాకపోతే ఆయన మంత్రి పదవి ఊస్ట్ అవడం పక్కా. దీంతో అజారుద్దీన్ ని పదవి గండం నుంచి గట్టెక్కించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఏకంగా గవర్నర్ను కలిసి విన్నపాలు వినిపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2024లో 2 ఎమ్మెల్సీ స్థానాలకు ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీ ఖాన్ పేర్లను ప్రభుత్వం సిఫారసు చేయగా గవర్నర్ ఆమోద ముద్ర వేశారు. అయితే ఈ నియామకాలను సవాలు చేసిన దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ మొదట తెలంగాణ హైకోర్టును ఆశ్రయించి ఆ తర్వాత సుప్రీంకోర్టుకెక్కారు. ఈ పిటిషన్లపై గత ఏడాది ఆగస్టు 13వ తేదీన విచారణ జరిపిన సుప్రీంకోర్టు కోదండరాం, అమీర్ అలీ ఖాన్ ఎమ్మెల్సీ నియామకాలను రద్దు చేసింది. తాము తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఆ 2 ఎమ్మెల్సీ సీట్లను భర్తీ చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ఎన్నికపై సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను ఎత్తివేయాలని అమీర్ అలీ ఖాన్ పిటిషన్ వేయగా తెలంగాణలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీలను ఎంపిక చేసేందుకు తమ ఉత్తర్వులు అడ్డంకిగా లేవని స్పష్టం చేసింది అత్యున్నత న్యాయస్థానం. అయితే ఖాళీ అయిన ఆ 2 ఎమ్మెల్సీ స్థానాల్లో ఒకటి మళ్లీ ప్రొఫెసర్ కోదండరాంకే కేటాయించగా మరో స్థానాన్ని మాత్రం ప్రస్తుతం నేరుగా మంత్రి పదవి దక్కించుకున్న అజారుద్దీన్కు కేటాయిస్తూ తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై ప్రతిష్టంభనకు తెరదించేలా సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. లోక్ భవన్ కు వెళ్లి గవర్నర్తో సమావేశమయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. గతంలోనే 2 ఎమ్మెల్సీలుగా ప్రతిపాదిస్తూ ప్రభుత్వం ఫైల్ పంపింది. కానీ సుప్రీంకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో గవర్నర్ పెండింగ్ లో పెడుతూ వస్తున్నారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్ ని కలిసి ఆ 2 ఎమ్మెల్సీలకు ఆమోదం తెలపాలని విజ్ఞప్తి చేశారు. అయితే సీఎం రేవంత్ రిక్వెస్ట్ ను మన్నించి గవర్నర్ ఆమోదిస్తారా లేక సుప్రీంకోర్టు ఉత్తర్వులు అడ్డంకిగానే ఉండనున్నాయా అనేది తేలాల్సి ఉంది. అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణం చేసి ఈ నెలాఖరుకు 6 నెలలు గడుస్తుంది. నిబంధనల ప్రకారం 6 నెలల్లోపు చట్టసభల్లో సభ్యుడిగా ఉంటేనే మంత్రిగా కొనసాగేందుకు అజారుద్దీన్కి అవకాశం ఉంటుంది. మరో 10 రోజులే గడువు ఉండడంతో ఏం జరుగుతుందోననే ఉత్కంఠ నెలకొంది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా శాసనసభకు ఎలాంటి ఎన్నికలు లేకపోవడంతో ఇక ఎమ్మెల్సీగానే ఎన్నిక కావాల్సి ఉంది. అయితే గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అంశం సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉంది. ప్రొఫెసర్ కోదండరాం, అజారుద్దీన్ ను ఎమ్మెల్సీగా నియమించాలని కేబినెట్ నిర్ణయించిన సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ లో ఉండడంతో సస్పెన్స్ కొనసాగుతోంది. దీంతో అజారుద్దీన్ ను పదవి గండం నుంచి గట్టెక్కించేందుకు రేవంత్ మరో వ్యూహాన్ని రచిస్తున్నారట. గవర్నర్ ఆమోదం తెలపకపోతే ఏం చెయ్యాలనే దానిపై తీవ్ర కసరత్తే చేస్తున్నారట. సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్న ఎవరినైనా రాజీనామా చేయించి ఆ సీటులో అజారును మండలికి పంపాలనే ఆలోచన కూడా ఉందంటున్నారు. అజారును గట్టెక్కించేందుకు రేవంత్ వేస్తున్న వ్యూహాలు సక్సెస్ అవుతాయో లేదో చూడాలి మరి.